ఇలా లైవ్కి వచ్చా. సాధారణంగా రాముడు, రామాయణం, రామాలయం, రాముడికి సంబంధించిన శ్రీరామనవమి సంబరాలు ఇవన్నీ తెలుగు నేలలోనే కాదు భారతదేశంలోనే ఊరు ఊరు వాడా వాడా జరిగే అత్యంత వైభవోపేతమైన దృశ్యం. రామాయణం చదవని వారు చాలామంది, కానీ రామ కథ తెలియని వారు ఎవరు ఉండరు. రామాలయం లేని ఊరు దాదాపు ఉండదు. రాముడి యొక్క పేరును ఏదో ఒక రూపంలో రామయ్య, రామారావు అంటూ రాముడి యొక్క పేరు ఉన్నవాళ్ళు అధికులై ఉంటారు. అలాంటి రామాయణం జరిగిందా? రామకథ జరిగిందా? రాముడు దేవుడా? అయోధ్య నుంచి లంక వరకు చేసిన ప్రయాణము లాంటివన్నీ నిజంగా జరిగాయా? జరిగితే ఎప్పుడు జరిగాయి? ఎన్ని సంవత్సరాల కిందట జరిగాయి? ఎన్ని యుగాల కిందట జరిగాయి? మనం కృతయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగము, కలియుగము అని చెప్పుకున్నప్పుడు త్రేతాయుగంలో రామాయణం జరిగింది. అయితే త్రేతాయుగం ఎప్పటిది? కొన్ని వేల లక్షల సంవత్సరాల కిందటదా? మరి మానవుడిగా పుట్టింది ఎన్ని వేల సంవత్సరాల కిందట? ఒక నిప్పును కొనుక్కునో, బట్టలు కొనుక్కునో, లేకపోతే కనుక నాగరికత అంటాం, అవన్నీ కనుక్కోవడం, బిల్డింగులు కట్టుకోవడం, సైన్యాలను, రాజ్యాలను ఏర్పరచుకోవడం, ఇవన్నీ ఎప్పుడు జరిగాయి? మరి అవన్నీ ఎప్పుడు జరిగాయి అనేది ఆలోచిస్తే మరి రామాయణం ఎప్పుడో, త్రేతాయుగం ఎప్పుడవుతుంది, మొన్న అవ్వాలి కదా. ఇలాంటి అనేకమైన అంశాలు ఎప్పుడూ కూడా చాలామంది డిస్కస్ చేస్తూ ఉంటారు. రాముడికి సంబంధించైనా, ఆ మాటకు వస్తే దేవుడికి సంబంధించైనా నేను ఎప్పుడు ఏమంటానంటే 3-4 పాయింట్లు ఉంటాయి. ఒకటి, ఉన్నాడండి దేవుడుగా, రాముడు దేవుడండి అని గుడ్డిగా నమ్మడం. నా నమ్మకాన్ని, నా గుడ్డి నమ్మకమే అయి ఉండొచ్చు, కానీ రాముడు దేవుడు అనే నా నమ్మకాన్ని, రాముడు నా దేవుడు అనే నమ్మకాన్ని ఒక భక్త రామదాసో, ఒక త్యాగయ్యో రాముణ్ణి దేవుడుగా గుండెల్లో కొలుచుకొని ఏమంటే నిధి చాలా సుఖమా, రాముని సన్నిధి చాలా సుఖమా అని త్యాగయ్య పలికినట్టుగానో, లేకపోతే కనుక పలుకే బంగారమాయని అంటూ రామదాసు పలికినట్టుగానో, ఇతరత్ర రాముడు దేవుడని, రామనవమి నాడు నా యొక్క సంబరాలు నాకు ఆత్మవిశ్వాసాన్నో పుణ్యాన్నో ఇస్తాయని, నన్ను నా దేవుడు కాపాడతాడని గుడ్డిగా నమ్మడం ఒక పద్ధతి. నా నమ్మకాన్ని ఇతరులు కనుక ఎప్పుడైనా విమర్శించినా, తక్కువ చేసినా, అవమానించినా నాకు ఖచ్చితంగా బాధే కలుగుతుంది. నా బాధని అప్పుడప్పుడు ఆగ్రహంగా, ఆవేశంగా నేను ప్రదర్శించక తప్పదు. అందుకని రామ భక్త సమూహానికి సంబంధించిన ఆ నమ్మకం, ఆ విశ్వాసం అనేది తప్పు కాదు. ఇతరులు దాన్ని విమర్శించడం తప్పే అవుతుంది. ఇక రెండవది ఏంటంటే, సార్ రాముడు దేవుడా కాదా అనే దాని విషయంలో నాకు తర్జన లేదండి. నేను మాత్రం నమ్మనండి. నా పద్ధతి నాది. నువ్వు నమ్మితే నేనేమి నిన్ను కాదనను. నేను మాత్రం దేవుడుగా నమ్మదలుచుకోలేదు. నా ఇష్టం అండి అది. నేను రామనవమి చేసుకోను. రాముడు అంటే దేవుడేం కాదు. రాముడు ఒక క్షత్రియ పాలకుడు అయి ఉండొచ్చు. అసలు రామకథ జరిగి ఉండకపోవచ్చు. చారిత్రకంగానో, ఆంథ్రపోలాజికల్గానో, హిస్టారికల్గానో, ఆర్కియలాజికల్గానో నేను స్టడీ చేసుకుంటే దాంట్లో అవన్నీ ఉన్నాయో లేవో నాకేం తెలియదు, కానీ రాముణ్ణి మాత్రం నేను దేవుడిగా నమ్మనండి. ఇది నా నమ్మకం. బట్ మీ నమ్మకాన్ని మాత్రం కాదనను. మీ నమ్మకాన్ని గౌరవిస్తాను. ఇదొక పద్ధతి. అంటే వెజ్, నాన్ వెజ్లో ఉంటారు చూడండి కొంతమంది. నేను వెజిటేరియన్ అండి, నాన్ వెజ్ తింటే నేనేం బాధపడను, ఒకే టేబుల్ మీద కావాలంటే తినొచ్చు అనడం లాంటిది అన్నమాట. ఇప్పుడు నేను తిన్ను, నువ్వు తింటే తప్పన్ను. నేను దేవుడిగా నమ్మను, నువ్వు దేవుడిగా నమ్మితే మాత్రం గౌరవిస్తాను. ఇంకా మూడవ పద్ధతి ఉంది. అదేంటంటే, రాముడు దేవుడు కాదు, రామాయణం జరగలేదు, మహాభారతం జరగలేదు, కృష్ణుడు దేవుడు కాదు, అవంతా ట్రాష్ అంటూ ఇతరుల మనోభావాలను దెబ్బతీయడానికో, ఇతరుల యొక్క మనోభావాలను కొంగదీయటానికో, ఆధ్యాత్మిక చింతన గురించో, మతపరమైన విశ్వాసాల గురించో, రాముడు, రామాలయము, రామ నవమి లాంటి వాటికి ఏవేవో తగిలించి, అది పాలిటిక్స్ అండి, అది ఇంకొకటండి, అది ఇంకొకటండి అని తగిలించి నాన్ సెన్స్ మాట్లాడే ఒకనొక బ్యాచ్. ఇందాక నేను చెప్పిన ఫస్ట్ దాంట్లో ఉన్న వ్యతిరేకులు వీళ్ళు. నిజానికి నేనైతే ఖండిస్తాను దాన్ని. ఈ 3 రకాలు కాకుండా, అంటే గుడ్డిగా రాముడు అని నమ్మడము, గుడ్డిగా రాముడు కాదని వ్యతిరేకించడము, అవమానించడము, రెండూ కాకుండా నాకెందుకు సార్, నా పని నేను చేసుకుంటాను, మిమ్మల్ని గౌరవిస్తాను అనడము అనే 3 వెర్షన్స్ కాకుండా 4వది ఇంకొకటి ఉంది. అదేంటంటే,
రామాయణం జరిగిందా? జరిగితే ఎప్పుడు జరిగి ఉండాలి? రామకథ నాటికి సామాజిక పరిస్థితులు ఏంటి? రామకథ నాటికి రాజకీయ పరిస్థితులు ఏమిటి? ఆంథ్రపోలాజికల్గాను, హిస్టారికల్గాను, ఆర్కియలాజికల్గాను రామ ఏమంటామంటే రామాయణానికి సంబంధించిన అంశాలేంటి? రామనవమి అనే దాని యొక్క సందర్భం ఏంటి? రామనవమిని ఎలా అర్థం చేసుకోవాలి? అసలు రాముడిని దేవుడిగా ఏ కాలం నుంచి కీర్తించడం మొదలుపెట్టారు? రాముడికి సంబంధించిన గుడులు భారతదేశంలో లేదా తెలుగు నేలలో ఎప్పుడు ఎక్కువగా వచ్చాయి, ఎప్పుడు మొట్టమొదటిగా వచ్చాయి? ఒక మానవుడే ఆయన అయ్యుండి క్షత్రియ సంజాతుడయ్యుండి ఒక యనవంశం అంటే సూర్యవంశంలో పుట్టి ఆ సూర్యవంశపు రాజుగా ఉంటూ కోసల దేశము, అయోధ్యకు సంబంధించిన మరొకటో ఉన్న రాజుగా మనకు కనిపిస్తున్న రాముడు, రామచంద్రుడు, శ్రీరామచంద్రుడు, దశరథ రాముడు, కౌసల్యాపుత్రుడు, సీతారాముడు, నా రాముడుగా కొలవబడుతున్న కొన్ని లక్షల కోట్ల గుండెల్లో రాముడిగా గుడి కట్టబడడానికి కారణం ఏంటి? దీని వెనకాల ఏముంది? ఇలాంటివన్నీ తెలుసుకోవడం అనేది ఒక ప్రోబింగ్ నేచర్ తోటి కూడిన సత్యాన్వేషణతోటి కూడిన రామాయణాన్ని ఒరిజినల్గా చదివి గోనబుద్ధారెడ్డి రంగనాథ రామాయణము, మొల్ల రామాయణము, తిక్కన నిర్వచనోత్తర రామాయణము, లేకపోతే కనుక ఎర్రన రామాయణం ఇవాళ లభ్యం కావడం లేదు, అయ్యలరాజు రామభద్రుడి రామాయణము, విశ్వనాథ సత్యనారాయణ గారి రామాయణ కల్పవృక్షము, ఇవన్నీ చదువుతూ వీలైతే రంగనాయకం రచించిన విషవృక్షాన్ని కూడా చదివి రామాయణానికి సంబంధించిన రాముడికి సీత ఏమవుతుంది ఇలాంటి పుస్తకాలు ఆరుద్రగా రాశారు, అలాంటివి చదివి రామాయణానికి సంబంధించిన ఎన్ని రకాలైన పుస్తకాలు ఉన్నాయో, వెర్షన్స్ ఉన్నాయో, వీలైతే తులసీదాస్ రచించిన రామాయణంతో సహా చదివి అర్థం చేసుకొని అనిగిన మధ్యలో ఇంటరప్ట్ అయిందేమో అనుకుంటున్నానండి. ఒకానొక వెలుగు వైపు, ఒకానొక సత్యం వైపు, ఒకానొక చారిత్రక దర్శనం వైపు, ఒకానొక ఇతిహాస దృక్కోణం వైపు వెళ్ళగలిగిన అందంగా అత్యద్భుతంగా ఆ రామ కథను, రామాయణాన్ని, రామనవమిను, రాముడికి సంబంధించిన అంశాలను ఈ జాతి జనులకి కొత్త కోణంలో సరికొత్తగా అందించగలిగిన విజ్ఞాన అన్వేషణ స్థితి 4వదవుతుంది. ఏది ఏమైనా రాముడు దేవుడుగా ఇన్ని కోట్ల ప్రజల మధ్య కొలవబడుతున్నాడు అంటే పూర్వభాషి, స్మితభాషి, మందస్మిత భాషి, ఇంకా అనేకమైన లక్షణాలతోటి రాముడు ఉన్నాడంటే త్యాగాన్ని, లేకపోతే అనేకమైన అంశాలను, ఒక మేనేజ్మెంట్ కావచ్చు, కమ్యూనికేషన్ స్కిల్స్ కావచ్చు, లీడర్షిప్ క్వాలిటీస్ కావచ్చు, ఇలాంటి వాటిల్లో ఎన్నో నేర్చుకోదగ్గ పాఠాలు ఉన్న రామాయణం. అయోధ్యలో పట్టాభిషేక్తుడు కావాల్సిన రాముడు పట్టాభిషేకం లేదని నారచీరలు కట్టుకుని అడవులకు వెళ్ళాల్సి వచ్చినప్పుడు అడవులకు వెళ్ళి సీతను కోల్పోయినప్పుడు ఎవరు తీసుకువెళ్ళారో తెలియని, ఎక్కడ ఉన్నదో తన భార్య తెలియని అక్కడికి వానరులను సైన్యంగా చేసుకొని వారధిని నిర్మించి చేతిలో సరైన సైనికులు లేకపోయినా రావణ బ్రహ్మతోటి తలపడి అతని దగ్గరికి వెళ్ళి యుద్ధం చేసి అతని యొక్క ప్లేస్లో అంటే పిచ్చి ఆయింది అక్కడికి వెళ్ళి క్రికెట్ ఆడాలి, వెళ్ళి ఆడి గెలిచి సీతమ్మను తెచ్చుకోవడం అనే రామకథ. రాముడు ఖచ్చితంగా మనందరికీ ఆదర్శ పురుషుడు, మనందరినీ అత్యున్నతమైన స్థితికి, ఉన్నతమైన కోణంలోకి తీసుకెళ్ళగలిగిన ఖచ్చితమైన దేవుడు. కాకపోతే ఆయన ఆదర్శాలుగా మాత్రమే చదివి ఊరుకోకుండా ఆచరించినప్పుడు, ఆయన ఆదర్శాలను, ఆ ఆదర్శ రాజ్య నిర్మాణాన్నో ఇవాళ కూడా మనం ఏర్పరచుకోగలిగినప్పుడు, సత్యాన్వేషణతోటి, రాముడిది సీతాన్వేషణ అయితే మనది సత్యాన్వేషణ అయినప్పుడు, ఖచ్చితంగా సత్యం వైపు వెళ్ళినప్పుడు మౌనం ప్రధానమవుతుంది, జ్ఞానం వెలుగవుతుంది, విశాల హృదయం చాలా స్థిరమవుతుంది. అప్పుడు అన్నీ తెలిసిన వారు మాట్లాడరు, ఏమీ తెలియని వారే ఎక్కువ మాట్లాడతారు. అన్నీ ఉన్న ఆకు అణిగి మణిగి ఉంటుంది, ఏమీ లేని కుండ లబలబలాడుతూ ఉంటుంది. నిండు కుండ
తొణకకుండా ఉంటుంది. అందుకని ఎక్కువ మాట్లాడటం కాకుండా ఎక్కువ చదువుదాం. ఎక్కువ చదవడం కన్నా ఎక్కువ ఆచరిద్దాం. థ్యాంక్ యూ సో మచ్. శ్రీరామనవమి సందర్భంగా అందరికీ ఈ వీడియో ద్వారా మీలో ఎవరైనా రామాయణం గురించి ఎక్కువగా తెలుసుకోవాలని అనుకుంటే ఆకళ్ళ రాఘవేంద్ర ఈ గురుకులం ఫర్ ఐఏఎస్ అని ఒక యాప్ ఉంది. ఆ యాప్ ఎక్కడ ఉంటుందంటే ప్లే స్టోర్లో ఉంటుంది. అందులోకి వెళితే రామాయణానికి సంబంధించిన కొన్ని వాట్ వి కాల్ వీడియోలు ఉన్నాయి. దాదాపు 15-18 ఉన్నాయేమో అనుకుంటున్నాను. అన్ని అంటే రామాయణ కథనంతటిని నేను వీడియో రూపంలో చెప్పాను. వీలైతే దాన్ని చదివే ప్రయత్నం చేయండి, వినే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ సో మచ్.